హౌ టు ఓవర్కమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావాన్ని ఎలా ఎదుర్కోవాలి. ఇక్కడ ఆత్మన్యూనత భావం అంటే ఇక్కడ ఫిజికల్ అండ్ మెంటల్ వీక్నెస్, ఇక్కడ ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అనేదే ఆత్మన్యూనత భావం. ఈ ఆత్మన్యూనత భావాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఇన్అడెక్వసీ, ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, లేదంటే సైకలాజికల్ ఆర్ మెంటల్ వీక్నెస్. ఇక్కడ మనకి వీక్నెస్ ఉన్నట్టయితే మనం ఏం చేయాలి అంటే కొన్ని స్ట్రాటజీస్ ఫాలో కావాలి. ఈ ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టయితే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి, మనకి మనమే ఎంకరేజ్ చేసుకోవాలి, కొన్ని గోల్స్ సెట్ చేసుకోవాలి, వాటికి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్ ఆఫ్ ద టైంలో ఆ వర్క్ చేయాలి అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం కాబట్టి టు డూ లిస్ట్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, దాన్ని అసెస్ చేసుకొని మన గోల్స్ క్లియర్గా ఉన్నట్టయితే తప్పకుండా మనం అచీవ్ చేస్తాము. అప్పుడు మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండవు, ఎలాంటి యాంగ్జైటీ ఉండదు. అప్పుడు మనం మెంటల్గా కూడా వీక్ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అనేది వస్తుందో అప్పుడు మనపైన మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రాటజీస్ ఏం ఫాలో కావాలి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ ఉన్నట్టయితే ఎప్పుడు వస్తుంది మనకి రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా ఉన్నట్టయితే, ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతామో అప్పుడు మనపైన మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతామో ఫెయిల్యూర్ లీడ్స్ టు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అప్పుడు మనకి టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే మనం ఈ స్ట్రాటజీ ఎలా ఫాలో కావాలి అంటే వర్రీస్ని ఆపేయాలి. స్టాప్ వరీయింగ్ అబౌట్ అదర్స్ థింకింగ్. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో, బయటి వాళ్ళు ఏమనుకుంటున్నారో, నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ స్కిల్స్ నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మన కంట్రోల్లో లేని విషయాల గురించి మనం కంట్రోల్లోకి తీసుకోవాలనుకోవడం చాలా తప్పు. కాబట్టి మనం కంట్రోల్లో లేని విషయాల్ని యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్స్, యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, అంగీకరించాలి. అపజయాలని, ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేయాలి, వాటికి తగ్గట్టుగా ప్లాన్ వేసుకొని మనం సక్సెస్ కావాలి. ఇంకొకటి, నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవాలి. నిన్ను నువ్వు ఎలా డెవలప్ చేసుకోవాలో ఆలోచించాలి. ఓకేనా? పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. నెగటివ్ థాట్స్ని అవాయిడ్ చేయాలి, పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవాలి. నీపైన నువ్వు ఫోకస్ చేసుకోవాలి, నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైతే ఈ ఫెయిల్యూర్ అవుతామని భయపడతామో ఈ స్కిల్స్ అన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి, పాజిటివ్గా ఉండాలి. మన గురించి మనం పాజిటివ్గా మాట్లాడాలి. ఓకేనా? మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ గోల్స్ క్లియర్గా సెట్ చేసుకోవాలి. మన వర్క్లో ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అవసరమైతే ఇతరుల సహాయం తీసుకోవచ్చు. మనం వీ కెన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ట్రస్టెడ్ పీపుల్ అండ్ వీ హ్యావ్ టు సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే సపోర్ట్ తీసుకోవడంలో తప్పేం లేదు. మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా, పాజిటివ్గా, ఆప్టిమిస్టిక్గా, ఆశావాదంతో ఆలోచించాలి. మన అఫర్మేషన్స్ అన్నీ కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ ఉండాలి. ప్రతిదీ పాజిటివ్గా థింక్ చేయాలి. ప్రతి ఫెయిల్యూర్ని ఒక ఆపర్చునిటీగా, ఓకేనా, అలా థింక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, ఎప్పుడు కూడా మనం ఎన్ని బాధలున్నా కూడా అవి లోపలనే ఉండాలి, కానీ ఫేస్ పైన స్మైల్ అనేది ఉండాలి. స్మైల్ కాస్ట్ నథింగ్. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ బాధలన్నీ మన ముఖంలో చూపించద్దు. ధైర్యంగా ఉండాలి, కరేజియస్గా, బ్రేవ్, బోల్డ్, కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ గివ్స్ రైజ్ టు సక్సెస్. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు మీ ఐస్ క్లోజ్ చేసుకోండి, లాంగ్ బ్రీత్ తీసుకోండి, డీప్ బ్రీత్ తీసుకొని కొద్దిసేపు అలా కళ్ళు మూసుకొని స్లోగా వదలండి. ఓకేనా? అలా మీరు మెడిటేషన్ చేసినట్టయితే మీరు రిలాక్స్ అవుతారు. ఇలాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా ఫాలో కావాలి. మనపైన మనకి సెల్ఫ్ లవ్ ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి, మన గురించి మనం పాజిటివ్గా మాట్లాడుకోవాలి. నాదే ఉంది, నేనేం చేస్తాను, నాకంత టాలెంట్ లేదు, నాకంత శక్తి లేదు, నేను చేయలేను అనేది ఎప్పుడు ఉండద్దు. నేను చేయగలుగుతాను, చేస్తాను, ప్రయత్నం చేస్తాను అన్నట్టుగా ఉండాలి. నెక్స్ట్, ప్రతి చిన్న విషయాలకు బయట వాళ్ళు మనల్ని రెచ్చగొడతా ఉంటారు, మనం వాటికి రియాక్ట్ అవ్వద్దు, ఖాళీ రెస్పాండ్ కావాలి. అది విని దాన్ని ఆత్మవిమర్శ చేసుకొని ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. డోంట్ రియాక్ట్ బట్ రెస్పాండ్ టు ద సిచ్యువేషన్స్.
ఇంకొకటి వేరే వాళ్ళని ఊరికే కంప్లైంట్స్ చేయడాలు, క్రిటిసైజ్ చేయడం, ప్రతి చిన్నదానికి హడావుడి పడిపోవడం, ఇవన్నీ కూడా మనకి టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, మనపైన మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకో. పక్కోని క్రిటిసైజ్ చేయడం, అలాంటి ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడము, థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం, పక్కన వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కూడా అక్కడ మనం వినకూడదు. ఎందుకంటే వాడు ఈరోజు పక్కోడి గురించి మాట్లాడితే నీ గురించి కూడా రేపు మాట్లాడవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మన్యూనతకు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి లేనిపోని ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ ఇవన్నీ జరగడం వల్ల ఆ టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. సో ఏదైనా నీకు రియల్ టైంలో నీ లైఫ్లో ప్రాబ్లం వస్తే సొల్యూషన్ మీద ఆలోచించాలి, బట్ ప్రాబ్లం గురించి ఆలోచించద్దు. ఫోకస్ ఆన్ సొల్యూషన్ బట్ నాట్ ఏ ప్రాబ్లం. నెక్స్ట్, ఇప్పుడు ప్రజెంట్ గురించి ఆలోచించు. ప్రజెంట్ గురించి పాజిటివ్గా ఆలోచించు. ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయో ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి, ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ అనలైజ్ చేయి. స్ట్రాటజీ ఫాలోగా మైండ్ఫుల్నెస్తో ఆలోచించు. నెక్స్ట్, కంఫర్ట్ జోన్ నుండి బయటికి రావాలి. నెక్స్ట్, వేరే వాళ్ళతో కంపారిజన్ మీకు వద్దు. మీతో మీ కంపారిజన్, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికే ఆ కంపారిజన్ ఉండాలి. తర్వాత ప్రజెంట్లో ఉండండి. పాస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించకండి. ఆలోచిస్తే భయమై, టెన్షన్ అయి, మీపైన మీకు నమ్మకం లేక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ స్ట్రెంగ్స్ని, మీ అచీవ్మెంట్స్ని, మీలో ఉన్నటువంటి యూనిక్ క్వాలిటీస్, కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి ప్రతి పర్సన్లో. ఆ మీ స్పెషల్ క్వాలిటీస్ ఏంటో మిమ్మల్ని మీరు మెచ్చుకోవాలి. మీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన క్వాలిటీస్ ఏంటో దాంతో మీరు అచీవ్ చేయాలి గోల్ని. అలా మీరు మీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మీ బలాల మీద మీకు విశ్వాసం ఉండాలి, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. బిలీవ్ ఇన్ యూ. ఓకేనా? ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందని అనుకుంటామో, స్ట్రెస్, టెన్షన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నెక్స్ట్ సైకాలజికల్ వీక్నెస్ కూడా ఈ విధంగా మనకి వస్తూ ఉంటుంది. ఓకే, ఫీలింగ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, మనపైన మనకే నమ్మకం లేకపోవడం. ఓకే, ల్యాక్ ఆఫ్ బిలీఫ్. ఓకే, నో సెల్ఫ్ బిలీఫ్, మనపైన మనకి నమ్మకం లేకపోవడమే ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ప్రతి దానికి భయమే. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏదో ఒకటి జరుగుతుంది. దానికి సొల్యూషన్ మనం ఆలోచించి తీసుకోవాలి. తర్వాత ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడే వాళ్ళు ఎలా ఉంటారంటే, సైన్స్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఫీల్ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతిదానికి అభద్రతా భావం, నెగటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. ప్రతిదీ మనకేం అంత టాలెంట్ లేదు, మనం ఏం చేయలేము, ఇన్కంప్లీట్ అనుకుంటారు. అన్వర్తి, నాకంత శక్తి లేదు, అంత తెలివితేటలు లేవు అనుకుంటారు. లోన్లీనెస్లో ఉంటారు. తర్వాత సొసైటీతో దూరం ఉంటూ ఉంటారు. ప్రతిదానికి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ప్రతిదానికి నేను ఫెయిల్ అవుతానేమో, ప్రతి పనికి భయపడుతూ ఉంటారు. వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండదు, సెల్ఫ్ డౌట్ ఉంటుంది. ప్రతి వర్క్ నేను పర్ఫెక్ట్గా చేయలేనేమో అనుకుంటారు. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. తర్వాత ఏ వర్క్ పైన అటెన్షన్ పర్ఫెక్ట్గా చేయలేరు. తర్వాత ఇతరులు ఏమనుకుంటారు అనుకుంటారు. ఇతరులతో కంపారిజన్ చేస్తూ ఉంటారు. క్రిటిసిజంకి భయపడుతూ ఉంటారు. అందుకే మీరు రియాక్ట్ కాకండి, రెస్పాండ్ అవ్వండి క్రిటిసిజంకి. ప్రతి క్రిటిసిజంలో ఉన్నటువంటి ఆపర్చునిటీ, దాన్ని ఆపర్చునిటీ అనుకోండి. దాంట్లో నుంచి ఆలోచించి మీరు ఎలా డెవలప్ కావాలో ఆలోచించండి. నెక్స్ట్, నిరాశలో ఉంటారు. తర్వాత వాళ్ళలో వాళ్ళు ఫాల్ట్స్ వెతుక్కుంటూ ఉంటారు. సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళే నిందించుకుంటూ ఉంటారు. ప్రతి మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్ని ఇంకోసారి జరగకుండా, రిపీట్ చేయకుండా ఆలోచిస్తామని అనుకోరు. ఆ తప్పుని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు. జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు, అసూయ పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇన్ఫీరియారిటీ యొక్క లక్షణాలు. మరి ఎప్పుడు ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది అని అంటే, ఎప్పుడైతే మనం కంపారిజన్ చేస్తామో, ఎప్పుడైతే మనపైన మనకు నమ్మకం ఉండదో, ఎప్పుడైతే నెగటివ్ థాట్స్ ఉంటాయో అప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది. తర్వాత డిస్కరేజ్మెంట్ చేసినప్పుడు కానీ, ఎవరైనా డిస్కరేజ్ చేసినా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఎవరు డిస్కరేజ్ చేసినా నువ్వు నమ్ముకో, నీ శక్తిని నువ్వు, నీ టాలెంట్ నువ్వు నమ్ముకో. ఫెయిల్యూర్స్ నుంచి కూడా మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది. లో స్టేటస్, ఎకనామికల్గా వీక్గా ఉన్నా, స్టేటస్ తక్కువ ఉంది అని, నా కొలీగ్స్తో నేను తక్కువలో ఉన్నానని, టాలెంట్ తక్కువ ఉందని, అమౌంట్ తక్కువ ఉందని, నేను వెరీ పూర్ అని, ఇలా కంపారిజన్ వల్లనే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు జరిగినటువంటి అనుభవాలు కావచ్చు, లేదంటే ఎక్కడైనా దేంట్లోనైనా తేడాలు చూపించడం, సొసైటీలో మనని తేడాగా చూసినప్పుడు కూడా రావడం,
ఎవరు తేడాగా చూసినా అలాంటి ఫీల్ అవ్వద్దు. మన పైన మనకు నమ్మకం ఉండాలి. ఎవరో తక్కువ అంచనా వేసినంత మాత్రాన నువ్వు తక్కువైపోవు. మరి ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, ఈ అభద్రతా భావంని ఎలా డీల్ చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అంటే ఐఎమ్ వర్తి అనుకోవాలి. నాకు చాలా టాలెంట్ ఉంది, నీ పైన నీకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఐఎమ్ వర్తి అనుకోవాలి, నిన్ను నువ్వు నమ్మాలి. ఇతరుల పైన అసూయ వద్దు, ద్వేషం వద్దు, పగ వద్దు. పగ, అసూయ, ద్వేషాలన్నీ వదులుకోండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ స్ట్రెంగ్స్ పైన ఫోకస్ చేయండి. మీ పాజిటివ్ క్వాలిటీస్ పైన, మీ యూనిక్నెస్ పైన, మీకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలపైన దృష్టి కేంద్రీకరించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రండి. ఓకేనా? నెక్స్ట్, ఎలాంటి డిఫికల్టీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీరు సొల్యూషన్ వైపు ఆలోచించండి, కానీ ప్రాబ్లం వైపు ఆలోచించకండి. తర్వాత మీరు ఇంపర్ఫెక్ట్ నుంచి పర్ఫెక్ట్గా మారిపోవాలి. తర్వాత మీ యొక్క ఏవైతే పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవాలి. మీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడుకోవాలి. తర్వాత నా వల్ల అవ్వదు అని, నేనేం చేయలేను, నాకు శక్తి లేదు, నేను చాలా తెలివి తక్కువని అన్నట్టుగా ఎప్పుడు మీ గురించి మీరు నెగటివ్గా మాట్లాడుకోవద్దు. కంపారిజన్ అసలే వద్దు. అవసరమైతే ఇతరుల హెల్ప్ తీసుకోండి. మీ పైన మీరు ఫోకస్ చేసుకోండి. మీ స్ట్రెంగ్స్ పైన మీరు ఫోకస్ చేసుకోండి. మిమ్మల్ని మీరే కంపేర్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు డైలీ ఎలా ఇంప్రూవ్ అవుతున్నారనేది ఆలోచించుకోవాలి. మీ పాజిటివ్ క్వాలిటీస్ని గుర్తించాలి, వాటిని ఇంకా డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, వర్క్ పైన ఫోకస్ చేయాలి, టు డూ లిస్ట్ ఫాలో అవ్వాలి మీరు. తర్వాత ఇంకా ఇది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ విధంగా మనం ఏం చేయలేము. ఫీల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ప్రతి దాంట్లో సెక్యూరిటీ లేకుండా, అభద్రతా భావానికి, ప్రతి దాంట్లో తక్కువ, భయం, ప్రతి దాంట్లో పోలిక, ఇతరులతో పోలిక, వాళ్ళ గురించి వాళ్ళే తక్కువ అంచనా వేసుకోవడం. ఆ తక్కువ అంచనా వేసుకోవడాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. మరి అతిగా ఊహించుకోవడం, అతి నమ్మకం, అతి తెలివితేటలు, అతి నమ్మకాన్ని ఇక్కడ సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. భయపడేదాన్నేమో అభద్రతా భావం గురయ్యడం, భయపడడాన్ని, వాళ్ళ గురించి వాళ్ళు తక్కువ అంచనా వేసుకోవడాన్ని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువ అంచనా వేసుకోవడం, ఓవర్గా అంచనా వేసుకోవడం, సూపర్గా అంచనా వేసుకోవడాన్ని సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండకూడదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండకూడదు. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే, మా అంత గొప్పోలు లేరు, మా అంత టాలెంటెడ్ లేరు. అతి విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. ఏది ఎక్కువ ఉండద్దు, ఏది తక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఆపోజిటే సుపీరియారిటీ కాంప్లెక్స్. సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఇన్ఎఫిషియన్సీ, ఇన్అడెక్వెన్సీ, వాళ్ళకు వాళ్ళు తక్కువ, ఇన్సెక్యూరిటీ. వీటిని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. ఇన్సెక్యూరిటీని, వాళ్ళపైన వాళ్ళ కాన్ఫిడెన్స్ లేకపోవడం, అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మరి ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నటువంటి వాళ్ళకు మనం ఎలా హెల్ప్ చేయాలి అంటే, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ని గుర్తించి వాళ్ళకి తెలిసే విధంగా మనం చెప్పాలి. తర్వాత వాళ్ళ పైన వీ హ్యావ్ టు షో కైండ్నెస్, కంపాషన్. వాళ్ళపైన కొంచెం దయ, జాలి, కరుణ చూపించి వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చే విధంగా హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏమైనా సైకాలజికల్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళు ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ అయ్యేటట్టుగా మనం అలా హెల్ప్ చేయాలి. తర్వాత మరి మనం ఎమోషనల్గా స్ట్రాంగ్ ఎలా ఉండాలి, ఇక్కడ ఈ ప్రాబ్లం నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటికి రావడం ఎలా అంటే, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోండి. మీపైన మీకు నమ్మకం ఉండాలి. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండే విధంగా, స్టేబుల్గా ఉండే విధంగా డెవలప్ చేసుకోవాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్కి కూడా మనం చలించకుండా స్థితప్రజ్ఞతతో బ్యాలెన్స్డ్గా ఉండడాన్నే ఇక్కడ మనం ఏమంటారంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెంట్ పర్సన్, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పర్సన్ అని అంటాం. వి షుడ్ బి కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చగొట్టకుండా, రియాక్ట్ అవ్వకుండా, ఖాళీ రెస్పాన్స్ మాత్రమే ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మనం ఇలా బయటికి రావాలి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి. మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండాలి, మనని మనం నమ్ముకోవాలి, నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాలి, ఇక్కడ నీకు నువ్వు ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవాలి, వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి,
ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతావు. నువ్వు ఎప్పుడైతే సక్సెస్కి రీచ్ అయినావో నీ గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తావు, ఆశావాదంతో ఉంటావు, నెగటివ్ థాట్స్ అన్నీ ఉండవు. నీలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి, రికగ్నైజ్ చేసుకో, గుర్తుంచుకో, రీస్టోర్, మళ్ళీ నీకు నువ్వే తిరిగి పుంజుకోవాలి, బూస్టప్ చేసుకోవాలి నీ స్ట్రెంగ్త్ని, నిన్ను నువ్వు రెగ్యులేట్ చేసుకోవాలి, క్రమబద్ధీకరించుకోవాలి, నీ లక్షణాలు, నీ శక్తిని నీకు నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరు రారు, ఏదో చెయ్యరు, ఎవరు వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు. నీకు నువ్వే ఎదగాలి, నీకు నువ్వే అచంచలమైనటువంటి విశ్వాసం నీ పైన నీకుండి గొప్ప వ్యక్తిగా ఎదగాలి. ఇలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి రావాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి. నెక్స్ట్, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ డిజార్డర్స్, మానసిక బాధ, మానసికమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి, జబ్బులు, యాంగ్జైటీ, టెన్షన్, డిస్పేర్, హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, బీపీ, షుగర్. తర్వాత మరి ఇలా ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నెగటివ్ థింకింగ్ వస్తూ ఉంటే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తూ ఉంటుంది. మరి ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే మీకు ఏమైనా హాబీస్ ఉన్నట్టయితే పెయింటింగ్, డ్రాయింగ్, మ్యూజిక్, గార్డెనింగ్ హాబీస్, మీకు మ్యూజిక్ ప్లే చేస్తారా? అలా మీరు ఈ విధంగా హాబీస్ పైన ఫోకస్ చేసి మీరు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్ వైపు ఆలోచిస్తూ, తర్వాత మల్టీ టాస్కింగ్ వద్దు, ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిపైనే ఫోకస్ చేయండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయండి, 1 by 1 టాస్క్ కంప్లీట్ చేయండి. ఏదైనా పెద్ద వర్క్ ఉన్నట్టయితే బ్రేక్ డౌన్ ద టాస్క్ ఇంటూ స్మాలర్ పార్ట్స్, చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఆ వర్క్ను మెల్లమెల్లగా చేస్తూ ఉండండి. మీకు ఆ వర్క్ భయమైనట్టయితే ఫస్ట్ ఒక 3 minutes ఆ వర్క్ చేయండి. ఆ తర్వాత మీరు అనుకోకుండా ఆ వర్క్ ఫ్లోలోకి వెళ్ళిపోతారు. ఓకేనా? అలా మీరు ఆ వర్క్ని మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ అనుకోకుండానే మీరు ఆబ్వియస్గా ఆ వర్క్ ఫ్లోలోకి వెళ్ళిపోతారు, మీరు సక్సెస్ అవుతారు. ఎలాంటి వర్రీస్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయండి. మీ కంట్రోల్లో లేని వాటి గురించి ఆలోచించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళకండి. మరి మీ మైండ్ ఎలా రిలాక్స్ చేసుకోవాలి, ఎలా పీస్ఫుల్గా ఉండాలి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి అంటే మీరు కొంచెం వేడి వాటర్తో స్నానం చేయండి, వామ్ వాటర్తో బాత్ చేయండి, మ్యూజిక్ వినండి, గేమ్స్ ఆడండి, మ్యూజిక్ ప్లే చేయండి, మ్యూజిక్ వినండి, మెడిటేషన్ చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, నేచర్లోకి వెళ్ళండి, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయండి, రిలేటివ్స్తో స్పెండ్ చేయండి, మూవీ వాచ్ చేయండి, టీవీ వాచ్ చేయండి. మీ పెట్స్ ఉన్నట్టయితే పెట్స్తో పెట్స్తో మీరు ప్లే చేయండి, ఆడండి. తర్వాత గార్డెనింగ్ చేసుకోవచ్చు, ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు డిస్ట్రాక్ట్ అవ్వాలి ఆ ప్రాబ్లం నుంచి. అందులో నుండి బయటకు వచ్చేస్తే మీరు ఈజీగా మళ్ళీ పాజిటివ్, ఆప్టిమిస్టిక్గా మారిపోతారు. మీరు ఆశావాద దృక్పథంతో మళ్ళీ మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే నెగటివ్ థాట్స్ వచ్చినాయో మీరు వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోవాలి, అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి. తర్వాత ఎప్పుడు ఫేస్ పైన స్మైల్ అనేది ఉండాలి. తర్వాత మీరు ఇంకా బయట వాళ్ళు ఏమనుకుంటారో అలాంటి కంపారిజన్ వద్దు. ఎవరు మీ పైన మీ గురించి ఆలోచించి మీరేం చేస్తున్నారు, మీరు ఎక్కడున్నారు, మీరు ఎలా చేస్తున్నారు అని మీ గురించి ఆలోచించే అంత తీరిక, ఓపిక ఈ సొసైటీకి లేదు. మీ గురించి మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో అంత మీ గురించి ఆలోచించే అటువంటి ఓపిక, సహనం అనేది సొసైటీకి లేదు. ఏదో ఆలోచించిన మీ గురించి 1 second 2 seconds అంత మాత్రమే. కానీ ప్రతిదీ మీరు భూతద్దంలో చూసి మిమ్మల్ని ఏమనుకుంటున్నారో, మిమ్మల్ని ఎలా చూస్తున్నారో, మీ గురించి ఏమనుకుంటున్నారో, మీరు ఆ వర్క్ చేస్తే ఏమనుకుంటున్నారో, ఈ పని చేస్తే ఏమనుకుంటారో అని సొసైటీ గురించి ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తామో, ఈ భయాలు మానేస్తామో అప్పుడు మనపైన మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇన్సెక్యూరిటీ పోతుంది, అభద్రతాభావం పోతుంది, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అప్పుడు మాత్రమే పోతుంది. అంటే మీ పర్స్పెక్టివ్ మారాలి, మీ ఆలోచన మారాలి, మీ దృక్పథం మారాలి. కంట్రోల్లో లేని విషయాలను యాక్సెప్ట్ చేయండి, అంగీకరించండి. వాటిలో నుంచి ఎలా బయటికి రావాలి, సమాధానం ఎలా తీసుకురావాలి, స్ట్రాటజీతో బయటికి రావాలి. మీ స్కిల్స్ డెవలప్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మీ నాలెడ్జ్ డెవలప్ చేసుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు సెకండ్స్లో ఎదిరించగలుగుతారు. మిమ్మల్ని చూసి ప్రాబ్లమే భయపడిపోవాలి. ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయినా కూడా మీ యొక్క తెలివితేటలతో వాటిని సాల్వ్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఎలాంటి ఇన్సెక్యూరిటీ కానీ, ఎందుకంటే మీ పైన మీకు చాలా నమ్మకం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది.
సెల్ఫ్ బిలీఫ్ ఉంటుంది. మిమ్మల్ని మీరు చాలా బాగా నమ్ముతారు కాబట్టి ఏ ప్రాబ్లం కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఇలా మన క్వాలిటీస్ని డెవలప్ చేసుకొని మనం ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఓవర్కమ్ చేయొచ్చు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి బయటపడవచ్చు. మనం ఇటువంటి కొన్ని స్కిల్స్ ఫాలో కావాలి, రెమెడీస్ ఫాలో కావాలి, డిస్ట్రాక్ట్ అవ్వాలి ఆ సిచ్యువేషన్ నుండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.